Question: explain global multidimensional poverty index. సో మనం బీపీఎల్ విషయంలో చూసినాము, పేదరిక విషయంలో. ఇలా గ్లోబల్గా గ్లోబల్గా మనం చూస్తే ఒకటి ఐపీఎల్, రెండవది ఎంపీఐ. ఇలా మనకు ఇండియాలో చూస్తే ఎంపీసీఈ, ఎంపీఐ కదా, రైట్? అదే కదా. ఇలా గ్లోబల్గా ఐపీఎల్ అంటే ఇంటర్నేషనల్ పవర్టీ లైన్, రైట్? సో దీంట్లో ఇలా ఒక నెంబర్ ఇచ్చారు, 2.15. ఇలా $2.15 డైలీ కన్జంప్షన్, లేకపోతే బీపీఎల్, ఉంటే ఏపీఎల్. తర్వాత ఎంపీఐ, ఇది ఇప్పుడు మనం చెప్పేది. దీంట్లో ఒక అంశం అయితే దీంట్లో ఎన్ని అంశాలు? 10 అంశాలు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీన్ని బిల్డప్ చేసిన వాళ్ళు చెప్పినాం, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లస్ ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనేది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఇది 10 అంశాలు. ఓకేనా? తర్వాత ఇది మనం ఇండియాకు సంబంధించింది. ఎంపీసీ నెలసరి తలసరి వినియోగ వ్యయమన్నాం కదా. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినాం? వెరీ గుడ్, 73-74 ప్రోగ్రాంలో వచ్చింది. తర్వాత ఇక్కడ మనం ఒకటే అంశం తీసుకున్నాం కదా. ఇక్కడ ఇక్కడ ఏం చేసినామంటే ఈ వరల్డ్ లెవెల్లో వాళ్ళు ఎట్లా తీసుకుంటారో మనం కూడా తీసుకున్నాం. అది నెంబర్ అంతే ఇక్కడ 12 అట్లా. సో సింపుల్గా ఉంటుంది. అంటే రిపిటేషన్ వల్ల ఏమొస్తుందంటే క్లారిటీ వస్తుంది, మెమరీ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఒకటేసారి చదివినంత మాత్రాన మనకు అన్నీ గుర్తురానికి మనం ఏమి వివేకనస్థలం కాదు. ఎందుకంటే సో రకరకాల సమస్యలు మనకు ఉంటాయి కాబట్టి తప్పకుండా రిపిటేషన్ అవసరం. సరే, వీళ్ళు ఏం చెప్పారు అనేది ఇక్కడ ఒకవేళ వాళ్ళ క్వశ్చన్ వేస్తే దీంట్లో మనకు కొంత అవగాహన అనేది, ఇది కంపారిటివ్. చూడండి ఇక్కడ గ్లోబల్గా ఇండియాలో ఏంది కంపారిటివ్ చూస్తున్న కొలది మనకి ఏమవుతుందంటే అందులో ఇన్వాల్వ్ అవుతాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్యాషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇష్టం అంటుంది దాన్ని, ఇష్టం. ఇక్కడ ఒక సబ్జెక్ట్ను, ఒక అంశాన్ని మనం ఎక్కడో, మన సబ్జెక్ట్ ఎక్కడో ఎంటెక్, బీటెక్, ఎంబీబీఎస్ ఎక్కడి నుంచి వస్తాము. సో దీంట్లో మనకు ఇన్వాల్వ్ కావాలంటే, ఇష్టం కావాలంటే ఎట్లా చేయాలనేది ఇట్లా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. రైట్. సరే, ఇప్పుడు మనం చూసేది ఓకే యుఎన్డిపి వల్ల, ఓపిహెచ్ఐ వల్ల పేదరిక సూచి గురించి ఎలా రైట్ చూద్దాం. రైట్. సో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ MPI is an important tool used to measure poverty in more comprehensive. ఎందుకని అనేక అంశాలు కాబట్టి దాన్ ట్రెడిషనల్ ఇన్కమ్ బేస్డ్ మెజర్స్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై UNDP అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఓకేనా? ఇక్కడ ఈ MPI అనే కాన్సెప్ట్ చూసినప్పుడు రైట్, ఇక్కడ ఇది డెవలప్ చేసినవి ఒకటి UNDP, రెండవది OPHI. దిస్ ఈజ్ గ్లోబల్. కాబట్టి ఇక్కడ ప్రపంచ ప్రజలు కూడా తెలుసుకోవాలి బెదిరిక సంగతి. ఎందుకంటే మనం చెప్పినాం, బెదిరికం అనేది ఎక్స్క్యూజ్ చేయకూడదు. దాన్ని ఉపయోగించుకొని డెవలప్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, దీనికి గురయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద ఆర్థిక సమస్య బెదిరికం అనేది. సో ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అనేది మనం డిస్కస్ చేసినాం. ఓకేనండి? రైట్. నెక్స్ట్ ఇదేనా, ఇదే కదా, దీని తర్వాత వచ్చేదే కదా.
తేడా వచ్చింది ఎందుకు? అదే అంటున్నా. 18 తర్వాత 9 తీసుకొచ్చారు, కానీ మ్యాటర్ మిస్ అయింది. ఏం చేసిరబ్బా? వాట్ ఆర్ ద కాన్సెప్ట్ పావర్టీ సిస్టమ్? ఇది వస్తుందా? లేదే. గ్లోబల్ ఓకే. రైట్. ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ మల్టీ డైమెన్షన్. ఇది అయిపోయింది ఫస్ట్ పేజీ. నెక్స్ట్ తీసుకుందాం. ఇదే కదా? ఓకే, రైట్. దీంట్లో మల్టీ డైమెన్షన్లో నెంబర్ మొత్తం 10 అంశాలు అనుకున్నాం కదా. వీ హ్యావ్ టేకెన్ 10 parameters టు కంప్యూట్ పావర్టీ గ్లోబల్లీ. అందుకే దాన్ని మల్టీ డైమెన్షన్ అన్నాం. రైట్. బహుళ బీదరిక సూచి, బహుళ బీదరిక సూచి. సో ఐ హ్యావ్ టేకెన్ ఇక్కడ 10. ఓకేనా? దీంట్లో హెల్త్, ఆరోగ్యం. రైట్. సో మనకు ఇండియాలో కూడా ఎంపీఏ తీసుకున్నాం. ఇండియాలో కూడా తీసుకొని అక్కడ రాష్ట్రాల వారికి కూడా చేసాం. రాష్ట్రాలు న్యూట్రిషన్లో ఏ రాష్ట్రం బాగుంది, ఏ రాష్ట్రం తక్కువ ఉంది, తెలంగాణ ఎంత అనేది కూడా అది ఇండియన్ ఎంపీఏలో చూసినాం మనం. అయిపోయిందా? ఇది గ్లోబల్. న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ 2 వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆరోగ్య విషయంలో, హెల్త్ విషయంలో 2 parameters. ఓకేనా? కాబట్టి ఆరోగ్యం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మనకు కూడా ఇండియాలో కూడా నేషనల్ హెల్త్ పాలసీ ద్వారా వస్తున్నాం. నేషనల్ హెల్త్ పాలసీ. ఈ నేషనల్ హెల్త్ పాలసీ లేటెస్ట్గా 2017. మామూలుగా మీరు డాక్యుమెంట్ తీసుకొని చదవాలి, ఆరోగ్యం సంబంధించింది. రైట్. కాబట్టి 3% జీడిపి ఖర్చు చేయాలని చెప్పినాం. దీంట్లో పోషక పదార్థాలు, రైట్, అదేవిధంగా చైల్డ్ మోర్టాలిటీ. కాబట్టి ఇక్కడ మనకు కాన్సెప్ట్లో దీని న్యూట్రిషన్ విషయంలో, ఆహారం విషయంలో, రైట్, ఇలా ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది, తర్వాత న్యూట్రిషన్ వస్తుంది. న్యూట్రిషన్, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆకలి తీర్చుకోవడం, ఆకలి తీర్చుకుంటాం. కానీ ఆకలి తీర్చడమే కాదు, న్యూట్రిషన్ కూడా తీసుకోవాలి. ఇలా ఆకలి విషయంలో మనం చూసినాం, ఏ ఇయర్లో ఆహారంలో స్వయం సమృద్ధి సాధించినట్లు మనం ప్రకటించినాం? 1976లో అనుకున్నాం. అయితే తర్వాత ఏమొచ్చిందంటే, బాబు ఈ యొక్క రైసే కాదు నాయన, ఇట్లా మనకు అనేక రకాల ఫుడ్ తినాలా అని చెప్పేసి ఇలా నేషనల్ న్యూట్రిషన్ పాలసీ అని తీసుకొచ్చినాం. 1993లో నేషనల్ న్యూట్రిషన్ పాలసీ అంటే జాతీయ పోషకాలు. కాబట్టి ఎప్పుడు కానీ జనరల్గా మనం డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఈ సిస్టమేటిక్గా తినే ప్రయత్నం చెయ్యరు, కానీ అది లైఫ్లో అదొక భాగం. రైట్. కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినాలనేది ఒక మెనూ ఉండాలి. మెనూ లేకపోతే ఏమవుతుంది అంటే హాస్పిటల్ పాలవుతుంటాం, అదే వర్కింగ్ అవర్స్ పోతుంటాయి, అనవసరంగా యాంటీబయాటిక్ అంతా ఉపయోగించుకుంటాం, అదేవిధంగా. సో అందులో ఇలా మనం తెలియకుండా రకరకాల జబ్బులు వస్తుంటాయి. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే ఎడ్యుకేషన్ 2, స్కూల్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు, తర్వాత అటెండెన్స్, ఇవి 2 అంశాలు. రైట్. ఇక్కడ మనకు ఇండియాతో పోలిస్తే చూడండి, హెల్త్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 3 అంశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్లో 2 అంశాలు ఉంటాయి, 5 అవుతాయి. తర్వాత ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ అదే అట్లా. కాబట్టి ఎక్కువ మనకు మ్యాటర్ను గుర్తుపెట్టుకోవాలి. చదివేటప్పుడు కంపారిటివ్లో బాగా పోవాలి, పోల్చుకునే ప్రయత్నం చేస్తుండాలి. పోల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మెమరీ పెరుగుతుంది, మనం ఈజీగా ఎగ్జామ్ రాయగలుగుతాం. కాబట్టి ఇక్కడ హెల్త్ విషయంలో
ఇవాళ మనకు 2 వాళ్ళు తీసుకుంటే మనం 3 తీసుకున్నాం. తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో 2, 2. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణంలో వాళ్ళు ఎన్ని తీసుకున్నారు? 5 మొత్తం 6 తీసుకున్నారు వాళ్ళు. అంతేనా? మనం 7 తీసుకున్నాం. సో మొత్తం మీద వీళ్ళది 10 వస్తుంది, మనది ఎంత వస్తుంది? 12 వస్తుంది. అట్లా మనకు ఐడియా. అంటే మనం చదివేటప్పుడు ఇట్లా చేసుకుండాలి. కాబట్టి రీడింగ్లో ఒక టెక్నిక్ ఏంటంటే కంపారిటివ్ రీడింగ్లో వెళ్ళిపోతుంటే ఆడ ప్యాషన్ వస్తుంది, ప్లస్ మెమరీ వస్తుంది. ఎందుకోసం ఇన్ని సబ్జెక్టులు, ఇన్ని క్వశ్చన్లు, ఇదంతా గజిబిజిగా ఉంటుంటుంది. అందుకోసం మనం ఏదో నావెల్టీ ప్రకారం వెళ్తుండాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో కుకింగ్ ఫ్యూయల్, వంట చెరుకు, శానిటేషన్, రైట్. ఇలా మరి ఇప్పుడు కుకింగ్ ఫ్యూయల్ విషయానికి వస్తే ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక అద్భుతమైన పథకం నడిపిస్తున్నారు. ఏంటిది? పిఎం ఉజ్వల యోజన. సో అది దాని గురించి. శానిటేషన్లో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు, స్వచ్ఛ భారత్ ఇండియా. అదేదా తర్వాత డ్రింకింగ్ వాటర్, సేఫర్ డ్రింకింగ్ వాటర్, జల్ జీవన్ మిషన్, సేఫర్ డ్రింక్. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక అంశం అనగానే లేటెస్ట్ ప్రోగ్రామ్ ఏంటిది, ఆ లేటెస్ట్ ప్రోగ్రామ్ని రెఫర్ చేయడము, అందులో పాయింట్స్ ఏంది. ఎందుకోసం అంటే మనం ఎస్ఏ రాస్తున్నప్పుడు అక్కడ మనకు తెలియకుండానే రిఫ్లెక్ట్ అవసరం అవుతుంది అక్కడ. అదే అట్లా. తర్వాత ఇలా డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా అన్ని గ్రామాలకు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. దాన్ని సౌభాగ్య అంటాం. ఏమంటాం? సౌభాగ్య. అట్లా, ఓకేనా? తర్వాత హౌసింగ్ విషయంలో మీకు తెలుసు, హౌసింగ్ విషయంలో పిఎం ఆవాస్ యోజన గ్రామాలకు, పట్టణాలకు చేసుకున్నాం. ఇక ఆస్తుల విషయంలో రైట్, ఇవి మనకు మరి 3, 3, 6, 6, 2, 8, 2, 10. ఇది గ్లోబల్గా. ఇక హెల్త్ విషయంలో ఇక్కడ 3, మనకు 2, 5, ఇక్కడ 7 అక్కడ, ఓకేనా? అట్లా పోల్చుతుండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఓకే, హౌ టు ఎంపీఐ వర్క్స్ అనే విషయం ఇక్కడ. ఓకే, పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ మల్టీ డైమెన్షనల్ పూర్ ఇఫ్ దే ఆర్ డిప్రైవ్డ్ ఇన్ 3 ఆర్ మోర్ ఆఫ్ దీస్ 10 ఇండికేట్స్. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే ఇవాళ 10 అంశాలు, 10 అంశాల్లో 3 కానీ లేదా అంతకంటే ఎక్కువ అంశాల్లో ఇతను కనుక డెప్రివేట్ అయితే, డెప్రివేట్ అంటే అందుబాటు లేకపోతే, కాబట్టి 10 అంశాలకు ఎన్ని అంశాలు అందుబాటు లేకపోతే వాళ్ళని బీదలుగా గుర్తిస్తారంటే 3 లేదా అంతకంటే ఎక్కువ. కాబట్టి 10 అంశాల్లో మనోడికి 1, 2, 3 లేదా 4, 5 ఇట్లా. కాబట్టి బిలో 3లో డిప్రివేషన్ అయితే పెద్దగా అది బీదరికంగా గుర్తించరు. అదే ఐదర్ 3 ఆర్ అబో దాన్ని మనం ఇలా బీదరికంగా గుర్తిస్తాం. అట్లా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ ఎలా పావర్టీ ఎలా ఇండెక్స్. దీన్ని మనం బహుళ బీదరిక సూచి అంటాం. ఆ విషయం తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ అంశంలో వాళ్ళు ఈ 10 అంశాలను తీసుకుంటారు, ఓకేనా? నేను తీసుకుని లెక్కిస్తారు 0 to 1 అక్కడ ఎస్. కాబట్టి ఈ నెంబర్తో వాళ్ళు గణాంకాలు చేస్తుంటారు. సరే, ఓకే. గ్లోబల్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్, ఓకేనా? రైట్, గ్లోబల్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్ ఏముందో చూద్దాం. రైట్, ఇంకొంచెం జూమ్ చేద్దాం. ఓకే, రైట్. గ్లోబల్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్. అకార్డింగ్ టు గ్లోబల్ ఎంపీఐ, India made significant progress in reducing poverty, lifting approximately 215 million people out of poverty. వాళ్ళు చెప్పారు ఇండియా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ మధ్యకాలంలో దాదాపు 415 million పీపుల్ బయటపడ్డారు బీదరికం నుంచి. కోట్లలో ఎంత వస్తుందండి?
415 మిలియన్ అంటే 41 crore దాకా వస్తుంది, 41 crores వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇది చాలా గొప్ప విషయము భారతదేశం అని చెప్పి వాళ్ళు. అండ్ ఇండియా స్టార్టెడ్ ఎంపీఐ ఇన్ 2021. అదేనా ఆ విషయం. ఓకే, డిస్పైట్ దిస్ ప్రోగ్రెస్ ఇండియా స్టిల్ ఫేసెస్ ఛాలెంజెస్ యాజ్ హైలైటెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ 16.4% పాపులేషన్ స్టిల్ లివ్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా వాళ్ళ ప్రకారం ఏంటంటే రైట్, ఇండియాలో బీదరికం అనేది ఇక్కడ మనకు ఎంపీఐ కదా, ఎంపీఐ అనేది గ్లోబల్ ఎంపీఐ, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ 2005-6లో భారతదేశంలో బీదరికం ఎంత అని చెప్పారు, 55.1%. అదే 2019-20లో ఎంత అని చెప్పారు వీళ్ళు, 16.4%. కాబట్టి భారతదేశంలో బీదరికం బాగా తగ్గిపోయిందని చెప్పి కామెంట్ చేశారు. ఎవరు కామెంట్ చేశారు? ఇది ఎంపీఐ వాళ్ళు, గ్లోబల్ ఎంపీఐ వాళ్ళు. కాబట్టి గ్లోబల్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్ అని చెప్పాను. కాబట్టి ఇండియా గురించి కూడా వాళ్ళు కామెంట్ చేశారు. మొత్తం మీద 2005 నుంచి ఇప్పటి వరకు చాలామంది బీదరికం నుంచి బయటపడ్డారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. తర్వాత ఈ గ్లోబల్ ఫైండింగ్స్లో ఎస్ఏ ఉందని చూద్దాం. గ్లోబల్గా ఏంటంటే గ్లోబల్గా రైట్ చూడండి, 1.2 బిలియన్ పీపుల్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ పూర్ అకార్డింగ్ టు ఎంపీఐ. కాబట్టి ప్రపంచంలో ఇంకా బీదరికంలో ఉన్న వాళ్ళు 1.2 బిలియన్ అంటే కోట్లు ఎంత వస్తుంది? 1.2 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు, 120 కోట్లు. ఇంకా 120 కోట్లు ఇలా బీదలలో ఉన్నారు. ప్రపంచంలో దాదాపు 8 ఇది క్రోర్స్ ప్రపంచ జనాభా. ఇది ప్రపంచ జనాభా. కాబట్టి ప్రపంచ జనాభాను మనం చూసినట్లయితే 8-10 crores ఉన్నారు. దాంట్లో 120 crores బీదరికలు ఉన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే సరే, నియర్లీ 1 in 3 children వరల్డ్ వైడ్ లివ్స్ ఇన్ పావర్టీ. ప్రతి ముగ్గురులో ఒకరు పిల్లలు బీదరికున్నారు. విత్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఫౌండ్ ఇన్ సౌత్ ఏషియా, ఏషియాలో సౌత్ ఏషియా, తర్వాత ఆఫ్రికాలో సబ్ సహారా ఆఫ్రికా. ఈ 2 ఏరియాస్ ఇలా వాళ్ళ మెన్షన్ మనం కొత్తగా ఏది రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన దాన్ని చూద్దాం మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ వరల్డ్లో ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కడుందంటే ఏషియాలో ఉంది, తర్వాత ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలో ఏంటిది? అది సబ్ సహారా ఆఫ్రికా. తర్వాత ఏషియాలో ఏంటిది? అది సౌత్ ఏషియా. ఇట్లా మనకు ఎక్కడ ఏందనేది జస్ట్ మీరు అంటే చదివేటప్పుడే అది ఒక సిస్టంలో మనం పెట్టుకుంటూ మెల్లమెల్లగా ముందుకు వెళ్తుండాలి. మనం డైరెక్ట్గా ఇట్లా చదువుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ ఎందుకంటే రీప్రొడ్యూస్ చేయాలి కదా. ఈ ఎగ్జామ్ నేచర్ ఏంటంటే మళ్ళీ మనం రాయాలి. అక్కడ రాయాలన్నప్పుడు చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాన్సెప్ట్. దీస్ రీజియన్స్ పర్టికులర్లీ ఇండియా అండ్ నైజీరియా ద లార్జెస్ట్ పాపులేషన్. అంటే బీదల సంఖ్య విషయంలో ఇండియా, నైజీరియా బీదల సంఖ్య విషయంలో. ఓకే, ఎందుకంటే ఇండియాలో ఆటోమేటిక్గా జనం ఎక్కువ ఉంటారు కాబట్టి. ద స్టేట్ ఆఫ్ బీహార్ హ్యాడ్ హైయెస్ట్ పావర్టీ రేట్ వాళ్ళ ప్రకారం 34.7. ఓకేనా, బీహార్లో ఎక్కువ ఉన్నట్లు. అదర్ స్టేట్స్ విత్ సిగ్నిఫికెంట్ పావర్టీ లెవెల్స్ ఇంక్లూడ్ తెలంగాణ, మేఘాలయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు. గ్లోబల్గా చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బరుండి ఈ దేశాల్లో కొంచెం ఎక్కువగా ఉన్నారు. ఇది ఆఫ్రికన్ కంట్రీ చాడ్. ఓకేనా, తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని ఒకటి ఉంటుంది, అది కూడా. తర్వాత బరుండి. ఈ దేశాల్లో కొంచెం ఎక్కువగా బెదిరిక ఉన్నట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. కాబట్టి అక్కడ మనకు అంశంలో మనం చూస్తున్నాం ఇలా మ్యాక్సిమం మ్యాటర్ను గుర్తుపెట్టుకుంటాం. మ్యాటర్తో పాటు కొంచెం నెంబరింగ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం అంటే ఇది పోటీ కాబట్టి, కట్ థ్రోట్ కాంపిటీషన్, గొంతు కోత పోటీ అంటారు దీన్ని. ఇట్లా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మనం దృష్టిలో పెట్టుకొని అట్లా స్టఫ్ బాగా మ్యాక్సిమం స్టఫ్ను ఏ రకంగా మనం ప్రొడ్యూస్ చేస్తాం ప్రయత్నం చేస్తుండాలి. రైట్, ఇవాళ రైట్ సబ్సారాలో 47.8%, రైట్. బీదరికు సౌత్ ఏషియాలో 34.9, ఈస్ట్ ఏషియాలో 9.5, అరబ్ స్టేట్స్లో 4.7, లాటిన్ అమెరికాలో 3%. అంటే ఏరియా ప్రకారం కూడా వాళ్ళు ఇచ్చారు.
ఇది ఈ ఏరియాలో ఇంత బీదలు ఉన్నట్టు, ఎక్కువగా సబ్సారా ఆఫ్రికాలో ఉన్నట్టు అని చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళకు దాన్ని చీకటి ఖండం అంటాం. వాళ్ళను ఎక్కువ ఇతర దేశాలు ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళ నేచర్ రిసోర్స్ ఎత్తుకపోతుంటారు. వీళ్ళు ఎక్కువగా గ్రూప్స్ ఉంటాయి, వీళ్ళకు ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అక్కడ. ఒక తెగ ఇంకో తెగతో పోట్లాడుకుంటుంటారు. దీనివల్ల వీళ్ళు వెనుకబడి ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఏ ఏరియాలో ఏంటిది అనేది పైన కూడా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. కాబట్టి దీంట్లో ఎస్ఆర్ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చారు. బట్ బెదిరిక విషయం లోపల మనం రకరకాల క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తూ వస్తున్నాం. దీంట్లో భాగంగా ఎంపీఐ చేసినాము. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజ్ నెంబర్ చూస్తే ఇది కదా, నెక్స్ట్ ఇది, రైట్. ఓకే, నోటబులీ 84% ఆఫ్ దీస్ లివింగ్ పావర్టీ రిజైడ్ రూరల్ ఏరియాస్. వీళ్ళు ఇంకేం చెప్పారంటే, బీదలు ఒక 100 ఉంటే 100లో 84% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మనకి ఇంతకుముందు కూడా వచ్చింది, మనకు అర్బన్ రూరల్ చూస్తే ఎక్కువగా రూరల్లో ఉన్నారు. ఎందుకు అంటే ఈ రూరల్ ఏరియా అంతా అగ్రికల్చర్లో ఆధారపడుతుంటారు. ఈ అగ్రికల్చర్వి చేసే ఏమి ఆర్గానిక్ ఏమి కాదు ఇక్కడ. అంటే ఎస్, దాంట్లో అగ్రికల్చర్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీజనల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, డిస్గైజ్ ఉంటుంది, మాన్సూన్ పైన ఆధారపడుతుంటారు. అదేవిధంగా తర్వాత అగ్రి అలయల్లో అగ్రికల్చర్ పైన ఎక్కువ ఆధారపడుతుంటారు, అలయడ్ కాకుండా. ఇట్లా వీళ్ళు ఎలా దానివల్ల బీదరికం ఎక్కువగా ఉంటుంది. 84%, అంటే 100 మందిలో 84% గ్రామాల్లో ఉన్నట్టు హైలైట్ చేశారు. హైలైటింగ్ ద సిగ్నిఫికెన్స్ డిస్పారిటీస్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్. ఘోరమైన భేదాలు అన్నట్టు. గ్లోబల్ ఎంపీఐ ఈజ్ క్రూషియల్ టూల్ అండర్స్టాండింగ్ అడ్రసింగ్ ద కాంప్లెక్స్ రియాలిటీస్ పావర్టీ గైడింగ్ గ్లోబల్ అండ్ నేషనల్. ఎస్, కాబట్టి దీనివల్ల ఇది ఇప్పుడు విషయం. ఓకేనండి, రైట్. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పావర్టీ గ్యాప్ ఇండెక్స్, స్క్వేర్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్? సరే, వీటి ప్రత్యేకంగా అడుగుతారా లేదా మిగతా అడిగినప్పుడు మనం అందులో తోసేయవచ్చు. అదే బీదరికాన్ని కొలిచే పద్ధతులు అన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఇలా ఈ క్వశ్చన్ రాలేదు, బీదరిక కొలిచే పద్ధతులు చెప్పారు, దీన్ని తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేయవచ్చు. ఇది వేరే క్వశ్చన్ కాకుండా మొత్తం మీద మనం రాసేది దాంట్లో స్టఫ్ కనిపించాలి. ఓకేనా, రైట్. సో మనం ఏమనుకున్నామంటే, రైట్, బెదిరిక విషయంలో రైట్ ఇలా మనం కొన్ని పదాలు మీకు చెప్పాను. ఏం పదాలంటే, సంఖ్య, బీదల సంఖ్య నెంబర్ విషయంలో మనకు హెచ్సిఆర్ అని చెప్పాను. దీని తలల లెక్కింపు పద్ధతి హెడ్ కౌంట్ రేషియో అని చెప్పాను. అర్థమైందా? సో అది ఎట్లా వస్తుంది అంటే పావర్టీ లైన్ నుంచి వస్తుంది. అంటే ఒక చూస్తాం, నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ ప్రకారం పైన ఉంటున్నాం ఏపీఎల్, కింద ఉంటున్నాం బీపీఎల్. కాబట్టి పావర్టీ లైన్ తీసుకుంటాం. ఈ పావర్టీ లైన్ ప్రకారము పావర్టీ కింద ఉన్న వాళ్ళందరూ ఎవరు? హెచ్సిఆర్. హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంట్ రేషియో. ఇలా మనకు హెచ్సిఆర్కి ఇచ్చినాం మనం. ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్ బిలో పావర్టీ లైన్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 అనుకుందాం. తర్వాత టోటల్ పాపులేషన్ 100 అనుకుందాం. ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ 20%. ఇది హెచ్సిఆర్. హెచ్సిఆర్ మీన్స్ హెడ్ కౌంట్ రేషియో. దడ్డేకర్, రత్ వీళ్ళు ఉపయోగించారు. కాబట్టి బీదల సంఖ్యను చెప్పేది ఏంటిదంటే హెచ్సిఆర్ సంఖ్య. అర్థమైందా? తర్వాత ఆ రేఖను చెప్పేది ఏంటంటే కనీస అవసరాలు. ఏంటది? మినిమం నీడ్స్. కాబట్టి మినిమం నీడ్స్ నుంచి ఏం తీసుకోవచ్చు మనం అంటే పిఎల్ వస్తుంది. పిఎల్ అంటే ఏంటండి? ఎస్, మినిమం అమ్యూనిటీస్ నీడ్స్. అర్థమైందా? దీన్ని బట్టి పిఎల్ వస్తుంది. పిఎల్ అంటే పావర్టీ లైన్. అర్థమైందా? కాబట్టి కనీస అవసరాలతో పిఎల్ వస్తుంది. బీదలు ఎంతున్నారనేది హెచ్సిఆర్ చెప్తుంది. దానికి మనము ఇక్కడ ఇచ్చినాం సూత్రం. ఓకేనండి, రైట్. తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే అంటే ఆ సెంట్రల్ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. సెంట్రల్ పాయింట్ రాయిన తర్వాత దాన్ని డెఫినేషన్ ఇచ్చుకో, లేకపోతే సూత్రాలు వేసుకో, అది వేరే విషయం. బట్ ఆ కంటెంట్ అంటాం. ఇక్కడ మీకు ఎప్పుడు కానీ కాన్సెప్ట్లో ఇదంతా ఏంటిదంటే కాంటెక్స్ట్ అవుతుంది. ఇది ఏమంటుంది? కాంటెక్స్ట్ అంటారు.
దీని యొక్క తాత్పర్యం ఇది ఏంటంటే ఇది కంటెంట్ అవుతుంది, కంటెంట్. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల గ్రూప్ 1 సంబంధించి ఒక అంశంలో మీరు కంటెంట్ని ఎత్తికి దాన్ని ముందు వల్ల పెట్టాలి. పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది క్యాండిడేట్ కానీ. మీరు అంతా ముచ్చట చెప్పొద్దు, ముచ్చట పిచ్చిలేస్తానికి, అర్థమైందా? ఫస్ట్ దాని బాధ ఏందో చెప్పాలి, చెప్పిన తర్వాత సాటిస్ఫై అవుతాడు. ఇక నువ్వు ఎంత ముచ్చట చెప్పినా నాకు అర్థమైంది కాబట్టి ఓకే అన్నాడు. ఫస్ట్ ఇది చెప్పకుండా ఇదంతా తీసుకొచ్చినావు అనుకో ప్రాబ్లం అవుతుంది, అర్థమైందా? సో చివరికి అసలు విషయం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంటెక్స్ట్ నుంచి కంటెంట్ వస్తుంది, కానీ నువ్వు అందించినప్పుడు ఫస్ట్ ఆ కంటెంట్ను టచ్ చేయాలి. దాన్ని కోర్ ఏరియా అంటాం, అదేనా? అది కాన్సెప్ట్. కాబట్టి కాంటెక్స్ట్ నుంచి మనకు వచ్చేది కంటెంట్, కానీ కాంటెక్స్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన వినడానికి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకే ముందే పెట్టినాం అనుకోండి మన పైన ఇంప్రెషన్ వస్తుంది అట్లా. కాబట్టి ఇవాళ మినిమం నీడ్స్ నుంచి వచ్చేది పిఎల్, ఇవాళ నెంబర్ ఆఫ్ బీపీఎల్ చెప్పేది ఎస్సిఆర్, అదేనా? తర్వాత పావర్టీ యొక్క డెప్త్ అంటే లోతు చెప్పేది పావర్టీ గ్యాప్ ఇండెక్స్, లోతు. కాబట్టి ఆ విషయం కూడా మనం ఇలా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఇవి మనకు గుర్తుండాలి. అంటే ఇక్కడ ఇలా మినిమం అనగానే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే పిఎల్, ఓకే నెంబర్, ఏసిఆర్, ఏమి డెప్త్, అట్లా. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఆన్సర్కు ఇలా పీజీఐ పావర్టీ గ్యాప్ ఇండెక్స్, సివియారిటీ తీవ్రత, స్క్వేర్డ్ పావర్టీ ఎస్ పెట్టేసి పీజీఐ పెట్టేస్తాం అట్లా. సివియారిటీ ఇవాళ ఈ రేఖ ఉంది కదా, దీన్ని ఏమంటాం మనం? పిఎల్ అంటాం కదా, ఏమంటాం? పిఎల్. ఈ పిఎల్ కింద ఎస్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇచ్చినాం, ఇది ఒక 816 రూపీస్ అని అనుకున్నాం. దీని కింద ఇవాళ 100లో ఉండొచ్చు, 200లో ఉండొచ్చు, కొందరు 300లో ఉండొచ్చు, 700 ఉండొచ్చు. ఎక్కువ జనాలు ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ ఏమైంది? అట్లా డెప్త్. అది ఎక్కువ జనాలు ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతే గ్యాప్ ఏమైంది? అదే డెప్త్ అంటాం. కాబట్టి లోతు చూడండి, లోతు బాగున్నది ఇక్కడ. అంటే ఇక్కడ మనం వీళ్ళ విషయంలో ఎక్కువ మెజర్ తీసుకోవాలి. కాబట్టి పీజీ ఆధారంగా మనం పాలసీ మేకింగ్ చేసుకుంటాం. కాబట్టి బీదరికంలో లోతు డెప్త్ అని చెప్పేది పావర్టీ గ్యాప్ ఇండెక్స్. తర్వాత ఈ బీదల్లో కూడా అసమానతలు, సివియర్ తీవ్రత, దానికి స్క్వేర్డ్ అంటాం. అంటే ఏం లేదు, సూత్రానికి స్క్వేర్ ఇట్లా యాడ్ చేస్తాం, అంతే చేసేసి వస్తుంది. అది కాన్సెప్ట్. సో వీటిపైన కాన్సన్ట్రేషన్, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక ఇప్పుడు ఎస్సిఆర్ సూత్రం చెప్పినాం, అయిపోయింది సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ 20 out of 100 people are below poverty line, ఎస్సిఆర్ 20%. ఎందుకంటే ఇక్కడ 100 ఇచ్చినా కదా, ఇంటూ 100 ఇచ్చినా కదా, దానివల్ల పర్సన్ వస్తుంది, రైట్. ద పావర్టీ లైన్ ఈజ్ ద మినిమం ఇన్కమ్ రిక్వైర్డ్ బై ఇండివిజువల్ టు మీట్ నెసెసరీస్. ఓకే, ఫర్ ఇన్స్టాన్స్ మంత్లీ పర్ క్యాపిటల్ 2011 ప్రకారం గ్రామీణ ప్రాంతాలు ఎంత ఉండాలి? 816 రూపీస్ ఖర్చు చేయాలి. మీరు ఖర్చు చేస్తే ఏపీఎల్, చేయకపోతే బీపీఎల్. అదే పట్టణాల్లో ఎంత ఇచ్చినాం? 1000 రూపీస్. ఖర్చు చేస్తే ఏపీఎల్, చేయకపోతే బీపీఎల్. ఓకేనా, రైట్స్. ఎస్సిఆర్ ఓన్లీ టెల్స్ us how many people are poor, not how as poor they are. This is where poverty gap index comes in. The poverty gap index measures the depth of poverty. ఓకేనా, రైట్. ఇండికేటింగ్ హౌ ఫార్ అన్ యావరేజ్ పూర్ ఆర్ ఫ్రమ్ ద పావర్టీ లైన్. పావర్టీ లైన్ నుంచి ఎంత డెప్త్. అక్కడ వరల్డ్ బ్యాంక్ పావర్టీ గ్యాప్ ఈజ్ ద మీన్ షార్ట్ ఫాల్ ఫ్రమ్ ద పావర్టీ లైన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పావర్టీ లైన్. ఈ సూత్రం ఇచ్చిన ఇక్కడ. ఓకే, ఈ సూత్రంలో మనం సూత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది చేసుకోవాలి, ఓకేనండి. కాబట్టి మ్యాక్సిమము మనం చూడడం లోపల ఏం చేస్తామంటే, ఇవాళ ఎగ్జామ్ రాసేది నేను ఒక్కనే కాదు, ఒక కాన్సెప్ట్ మన మైండ్లో ఉంటే మనం కొంచెం ఫైర్ ఎక్కువవుతుంది, అర్థమైందా? కాబట్టి మనతో పాటు చాలామంది రాస్తున్నారు,
వాళ్ళ అశోక్ నగర్లే కాకుండా ఎక్కడనో గ్రామీణ ప్రాంతాల్లో మూల కూడా కూర్చుంటారు వాళ్ళు కొంచెం 10 ఏళ్ళ కాచి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే మనం 2 చదివే నేనే అర్థమైంది అట్లా వస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. రైట్. ఓకే. కాబట్టి ఇప్పుడు పావర్టీ లైన్ మైనస్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పూర్ మైనస్ పావర్టీ బై పావర్టీ లైన్ ఇంటూ ఇది తీసుకుంటూ వస్తుంది. ఓకేనా? రైట్. సో రైట్, దీనికి మనము ఇది సూత్రం. పావర్టీ గ్యాప్ ఇండెక్స్కు మనకు డెప్త్ అనేది దాని మీనింగ్ ఒకటి. దానికి ఒక సూత్రం ఇచ్చినాం, నార్మల్ సూత్రం ఇది. పావర్టీ లైన్ మైనస్ యావరేజ్ సగటు సంపాదన రైట్ బై మళ్ళా పిఎల్ ఇంటూ 100. ఓకేనా? అది. సో ఇది ఎస్ చూద్దాం. రైట్. కాబట్టి ఇక్కడ మనకు 500 PGI 0.5 మీడియం గ్యాప్. ఇఫ్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పూర్ ఈస్ 750 PGI 0.25. ఇఫ్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పూర్ పీపుల్ 250 PGI. కాబట్టి ఇక్కడ మనకు ఆ రెండు అన్ని సమానంగా ఉన్నాయి. పావర్టీ లైన్ మైనస్ యావరేజ్ ఇన్కమ్ కదా, యావరేజ్ ఇన్కమ్ బై పావర్టీ లైన్ ఇంటూ 100 కదా. ఇక్కడ ఏమంటాడు, ఇఫ్ ఇది సమానంగా ఉంటుంది, పిఎల్ సమానంగా ఉంటుంది కదా. రైట్. ఇఫ్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎంత 750 అయితే PGI ఎంత ఉందండి, 0.5. యావరేజ్ ఇన్కమ్ ఏంది, తక్కువ ఉంది, 250. అదేందా. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా 750 అన్నప్పుడు ఇక్కడ వస్తుంది, గ్యాప్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా 250 అది అనుకోండి, యావరేజ్ తక్కువ ఉంది, అప్పుడు ఏమైతే ఇక్కడ ఎస్ గ్యాప్ ఏమవుతుంది, అక్కడ పెరుగుతుంది అక్కడ. ఓకేనా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు సగటు ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు గ్యాప్ తక్కువ ఉంటుంది, సగటు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు గ్యాప్ ఎక్కువ వస్తుంది. అట్లా దాన్ని మనం సూత్రంలో వేసేస్తే వచ్చేస్తుంది. అదేనా. కాబట్టి మీరు ఎవరైతే బీదల్ని తీసుకున్నారో వాళ్ళ సగటు ఆదాయము ఎక్కువగా ఉంటే గ్యాప్ తక్కువ ఉంటుంది. తక్కువ ఆదాయం ఉంటే ఇంతే కదా. ఇప్పుడు తక్కువ ఆదాయం గ్యాప్ ఏమైంది, ఇప్పుడు ఇంత ఉన్నది కదా. ఇక్కడ ఎంత ఉన్నది, గ్యాప్ తక్కువ ఉంది. ఇన్కమ్ ఎక్కువ, గ్యాప్ తక్కువ, ఇన్కమ్ తక్కువ, గ్యాప్ సింపుల్గా అనిపిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఇట్లా నేను చెప్పిందే వేసాను, మామూలుగా చెప్పేది అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకు టెక్నికల్గా మనం పోవాలి, టెక్నికల్గా మనం పోయే ప్రయత్నం చేయాలి. ఓకేనండి? రైట్. ఓకే. ఇప్పుడు మనకు కాన్సెప్ట్లో రైట్ ఈ పావర్టీ గ్యాప్ తర్వాత స్క్వేర్ అన్నాం మనం. ఇది మామూలుగా ఇది రాసేస్తారు. ఓకే, సేమ్ యాజ్ తీసుకుంటారు. ఓకేనండి? రైట్. ఓకే. తర్వాత ఇంకా ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ అంశంలో రైట్ ఇంకోటి ఇచ్చాము, ఇక్కడ చేస్తానండి. ఓకే. ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్కు మనకు సూత్రం ఏంటంటే సేమ్ సూత్రం వస్తుంది, ఇదే సూత్రం వస్తుంది. ఇక్కడ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అనేది దేనికంటే సివియారిటీ. అదే ఆ కాన్సెప్ట్ మనం తీసుకోవాలి. రైట్. కాబట్టి గోస్ ఏ స్టెప్ ఫర్దర్ బై మెజరింగ్ ద సివియారిటీ ఆఫ్ సివియారిటీ అని చెప్పిన అనమాట. ఇట్ గివ్స్ మోర్ వెయిట్ టు దోస్ హూ ఆర్ ఫర్దర్ ఫాల్ పావర్టీ లైన్ ఇండికేటింగ్ ఇన్ఈక్వాలిటీ అమాంగ్ పూర్. కాబట్టి బీదల్లో ఉన్న బీదల తీవ్రత తర్వాత బీదల మధ్య ఉన్న అసమానతలు వీటి గురించి చెప్పేది ఏంటంటే PGI పావర్టీ గ్యాప్ ఇండెక్స్ స్క్వేర్డ్ అంటాం. స్క్వేర్డ్ అనగానే ఇక్కడ ఈ స్క్వేర్ వస్తుంది. అదేనా. కాబట్టి నేను సూత్రం విషయంలో ఈ N ఉంది కదా, టోటల్ పాపులేషన్. అర్థమైందా. Z అంటే ఏంటంటే పావర్టీ లైన్, Y అంటే ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్, మళ్ళీ Z వస్తుంది పావర్టీ లైన్. ఇట్లా ఇది మనకు జస్ట్ మన సూత్రం వేసి అది ఏందో రాస్తారు అక్కడ. అర్థమైందా. అక్కడ మనకు అంటే రిస్క్ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, బట్ అక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకు మెన్షన్ చేయాలంటే వేరే వాళ్ళు మెన్షన్ చేయకపోవచ్చు, అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, PGIకి SBGIకి సేమ్ సూత్రం ఉంటుంది. కాకపోతే ఈ స్క్వేర్ని అక్కడ చేస్తాం, స్క్వేర్ వేస్తాం అంతే. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, వీళ్ళు ఇది ఇక్కడ రెఫర్ చేయలేదు.
రైట్. ఇక్కడ మనకు మామూలుగా ఇండివిజువల్స్ ఒక టేబుల్ ఒకటి మిస్ అయిందని చేయలేదు. ఇండివిజువల్స్ వ్యక్తులు పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. రైట్. ఇండివిజువల్స్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు, రెండవ వాడు, మూడవ వాడు, నాలుగవ వాడు, ఐదవ వాడు ఇట్లా తీసుకున్నాం. దీంట్లో సగటు 250 అని అనుకుందాం. సగటు 250 అనుకుందాం సగటు. రైట్. $250 అని అనుకుందాం. ఇప్పుడు ఈ 5 తీసుకున్నాం కదా. ఈ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లోపల ఫస్ట్ది క్యాండిడేట్ 180, సెకండ్ 260, థర్డ్ 270, ఫోర్త్ 190, తర్వాత 160. ఇక్కడ యావరేజ్ ఏం తీసుకున్నాం? యావరేజ్ 250 కంటే తక్కువ ఉంది. 180 తక్కువ ఉంది కదా, 190 తక్కువ ఉన్నది కదా, తర్వాత 160 తక్కువ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు విషయంలో చూడండి, ఇక్కడ 180, 190, 160 పైన మనకు అవసరం లేదు. 250 అనేది యావరేజ్. యావరేజ్ కంటే పైన ఉంటే ఏపీఎల్ వాళ్ళు, మనకు కావాల్సింది ఎవరు? బీపీఎల్. అదే ఇది డెఫినెట్ కాలే, నేను సెట్ చేయిస్తాను ఇక్కడ. అదే ప్రాబ్లం కొంచెం. మనం ఇక్కడ ఏమైందంటే నాకు షెడ్యూల్ అంటే నేనే లేటుగా వచ్చిన ఫీవర్ వల్ల. సో ఈ 3 భాగాలు మనకు అయిపోవాలి ఇక్కడ. 3 భాగాలు అయిపోవాలి. దీనివల్ల మనం ఈ హెవీ వర్క్ చేయడం వల్ల పంపిస్తున్నాను నేను. బస్ కొన్ని దిక్కులు రిఫిల్ కావడం లేదు. ఒక టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ టేబుల్ ఇక్కడ చూడండి. ఇలా 250, 250, 250 కొంచెం పైకి ఇస్తామండి. చూడండి, పావర్టీ లైన్ కదా, మైనస్ వచ్చింది కదా, మైనస్ ఏంటిది అది సూత్రంలో? ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్. ఓకేనా, యావరేజ్ ఇన్కమ్. కాబట్టి ఇది 250, 250, 250 ఏమి ఈ తక్కువ 250 తక్కువ తీసుకున్నా 180, 190, 160 ఇక్కడ చూసిన కదా. రైట్. అంతకంటే తీసుకోలేదు. ఎందుకోసం అంటే ఏపీఎల్ కాబట్టి ఇట్లా తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఏమైందంటే డెప్త్ ఎంత వచ్చిందంటే 0.16 వచ్చింది. అదేవిధంగా దీన్ని స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ కదా, స్క్వేర్ చేసినప్పుడు నెంబర్ తక్కువ వచ్చింది. ఇంకా అర్థమైందా? కాబట్టి ఈ నెంబర్ను బట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఎక్కువ వస్తుంది అనుకోండి, డెప్త్ ఎక్కువ ఉన్నట్లు. ఈ నెంబర్ ఎక్కువ వస్తే సివియారిటీ ఎక్కువ ఉన్నట్లు. ఓకేనా? కాబట్టి ఈ సూత్రం ఏదైతున్నదో ఈ సూత్రం లోపల ఎస్ అన్ని సేమ్. ఎన్ అనేది జనాభా చెప్తుంది, మిగతాది క్యూ అంటాం కదా, నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ చెప్తుంది, జెడ్ అంటే పావర్టీ లైన్ చెప్తుంది, వై అంటే ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ చెప్పేసి ఇది ఒక్కటి నేను వేసేసి ఇక్కడ తీసుకోండి మీరు. దీని ఆధారంగా నేను తీసుకున్నాం మనం ఇక్కడ. ఓకేనా? అదొక నోట్ చేసుకోండి. నేను మళ్ళీ సెట్ చేస్తా. రైట్. ఓకే, ఇది ఒకటి తీసుకోండి. ఇండివిజువల్స్ 1, 2, 3, 4, 5 తీసుకున్నాం. అంటే ఏదో ఒక ఇమాజిన్ ఎగ్జాంపుల్. జనరల్గా ఏంటంటే పావర్టీ రాసేటప్పుడు ఈ పీజీఏ గురించి, ఎస్పీజీఏ గురించి ఒక లైన్ రాస్తారు. డెప్త్ ఎక్కువ ఉంటే పీజీ అని, సివియారిటీ ఎక్కువ ఉంటే ఎస్పీ అని రాస్తారు. బట్ ఒకటి మనం సూత్రం వేసి దాంట్లో ఏమున్నాయని చెప్పేసి ఒక ఇమాజిన్ ఎగ్జాంపుల్ కానీ మనం సెట్ చేస్తే మనకు మైలేజ్ అంతే, ఏం లేదు ఇక్కడ. మనకు కావాల్సి మనం ఎప్పుడు నిరంతరంగా ప్రయత్నం ఏం చేయాలంటే అందరికంటే నా ఎస్సే ఎట్లా బాగుంటుంది అదే ఉండాలి మన ఆలోచన అంతా. బట్ ఇక్కడ కాన్సెప్ట్లో మనం నెంబర్ చెప్పేసాను. బట్ ఇక్కడ కాన్సెప్ట్లో బీదరిక పీజీఐకి సూత్రం కూడా సింపుల్ ఇచ్చాం. మనం సింపుల్ ఏంటి, పావర్టీ లైన్మెంట్స్ అది ఇచ్చాం. ఇది కొంచెం క్రిటికల్గా ఉన్నది, అది ఓకేనా. రైట్. సో దీంట్లో 1, 2, 3, 4, 5 కదా, 4, 5. కాకపోతే ఈ 2 మాత్రము ఏది ఏపీఎల్లో ఉన్నాయి. ఏపీఎల్ అంటే అబో ఏపీఎల్, ఎబో పావర్టీ లైన్. ఈ 3 మాత్రం బీపీఎల్ ఉన్నాయి. ఆ 3 తీసుకుంటాం మనం అక్కడ. ఓకేనండి. అది కాబట్టి సూత్రాలు మనం కొన్ని రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఏంది, మనం చెప్పుకుంటూ ఎదుటోళ్ళను ఓడించే కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకోవడానికి ఇప్పుడు ఇట్లా మీరు రాసిననుకోండి ఆటోమేటిక్గా మనకు మైలేజ్ వస్తుంది. కాబట్టి ఒక ఇమాజిన్ ఎగ్జాంపుల్ తీసేసుకొని మనకు కావాల్సింది బీపీఎల్ అని తీసుకున్నాం. అదే బీపీఎల్. సో అందుకే దీన్ని మనము ఇక్కడ ఇది వచ్చింది గుర్తు. ఏం గుర్తు ఇది చూడండి, ఇక్కడ గుర్తు వచ్చినాం ఇట్లా
దీని అర్థం ఏంది ఇట్లా అంటే కలుపుకుంటాం, ముగ్గురు కలుపుకున్నాం, ఇక్కడ 100 ఉండొచ్చు, 100 కలుపుకుంటాం అట్లా. అర్థమైందా పాయింట్ అక్కడ? సమ్మేషన్ కదా అట్లా. అది ఎందుకు ఇచ్చిందంటే ఒకటి కాదు బాబు, ఎంతమంది ఉండొచ్చు కలుపుకో. ముగ్గురు తీసుకున్నా, 180 తీసుకున్నా, 180 తీసుకున్నా, 1 తీసుకున్నా, వీళ్ళందరూ 250 కంటే తక్కువ ఉన్నారు. కాబట్టి ఇది లైన్ 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 అంటే 252 ఇట్లా. ఓకేనా? రైట్, తీసుకుంటే నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ కనుక పెరుగుతూ ఉంటే డెప్త్ ఎక్కువ ఉన్నట్లు, ఈ నెంబర్ పెరుగుతా అంటే సివియారిటీ ఎక్కువ ఉన్నట్లు. స్క్వేర్ అనగానే ఏంటంటే తీవ్రత చెప్తుంది, ప్లస్ ఆ బీదల్లోని అసమానత చెప్తుంది. కాబట్టి బీదల్లోని అసమానత చెప్పేది ఎస్పీజీఐ. బీదరిక రేఖకు దగ్గర ఉన్నారా దూరం ఉన్నా చెప్పేది గ్యాప్ ఇండెక్స్. అది కాదు, ఇది క్లారిటీగా రాసేస్తాం, వాళ్ళకి అర్థమవుతుంది. బట్ స్టిల్ మనం ఒక చిన్న సూత్రం ద్వారా, ఇమాజిన్ ఎగ్జాంపుల్ ద్వారా మనం చేస్తే ఏమవుతుందంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. అది కాన్సెప్ట్. అంతేగాని ఇక్కడ ఏదో మనం మ్యాథ్స్ ఉపయోగిస్తున్నాం కదా అక్కడ విషయం. అర్థమైందా? రైట్. అందుకోసం ఒక నెంబర్ ఇట్లా ఇచ్చేసాము. ఇదంతా చేయకుండా చేయడం అవసరం లేదు. అక్కడ ఎగ్జాంపుల్ ఒకటే చేసిన ముగ్గురు తీసుకున్నాం, ఇది బేస్ తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇది బేస్ తీసుకోవాలా, ఇమాజినరీ బేస్ తీసుకుంటాం ఇక్కడ. రైట్. కాబట్టి ఇండివిజువల్స్ తీసుకున్నాం, ఒక 5గురు తీసుకున్నాం. 5గురిలో ఒక 2 బాగానే ఉన్నారు, ఏపీఎల్ పైన 3 తీసుకున్నాం. 3 కలుపుకుంటాం కాబట్టి ఏంటిది ఇక్కడ సమ్మేషన్. పాయింట్ అర్థమైందా? అట్లా ఇట్లా మీకు వస్తుంది ఇది. బట్ ఇక్కడ కొంచెం మిస్ అయింది, ఈ యొక్క టేబుల్ మిస్ అయింది. ఇక్కడ టేబుల్ చేయాలి, తర్వాత పీజీఐ తీసుకోవాలి, డైరెక్ట్ ఎస్పీఐ తీసుకున్నారు ఇక్కడ. ఇది రైట్, పీజీఐలో ఇది. ఓకేనండి. ఇక్కడ స్క్వేర్ ఇవ్వలే, ఇక్కడ స్క్వేర్ ఇచ్చినప్పుడు నెంబర్ మారిపోయింది, సూత్రం ఒకటే. అర్థమైందా? కాబట్టి ఇక్కడ పీజీఐకి ఏఎస్పీజీఐకి డిఫరెన్స్ ఏమొస్తుందండి? ఇక్కడ డెప్త్ వస్తుంది, లోత్ వస్తుంది, ఇక్కడ సివియారిటీ వస్తుంది, ప్లస్ ఈ బీదల్లోని అసమానత వస్తుంది. ఓకేనా? బీదలు రేఖకు దగ్గర ఉన్నారా దూరం చెప్పేది పీజీఐ. ఇది వచ్చి చెప్పేసి సూత్రం వేసేస్తారు. నేను పైన చెప్పిన కదా సూత్రం, ఆ సూత్రం వేసేసి రైట్, జస్ట్ దీంట్లో ఏ ఉందో రాసుకుంటాం అంతే. అదేనా? రైట్. ఇక అదేంటిది? ఎన్ అంటే ఏంటిది? జనాభా. క్యూ అంటే ఏంటిది? బీదల సంఖ్య. జెడ్ అంటే ఏంది? బీదరిక రేఖ కింద ఉన్న వాళ్ళు. Y1 అంటే ఏంది? వాళ్ళ ఇండివిజువల్ ఇన్కమ్. రాసేస్తారు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు, డైరెక్ట్గా మనం ఆడ లెక్కలు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒక ఐడియా ఇచ్చేసి డిస్ప్లే చేసి పడేస్తారు. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే మనకు కాన్సెప్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఇలా మనం ఏదో నెంబర్ను డిస్ప్లే చేస్తుంటాము, కమిటీస్ని డిస్ప్లే చేస్తుంటాము, వ్యక్తులను డిస్ప్లే చేస్తుంటాము, ఇలాంటి చిన్న చిన్న ఫార్ములా డిస్ప్లే చేస్తుంటాము. తర్వాత ఏ చెప్పినా దాని కంటెంట్, హిడ్డెన్ మీనింగ్ను ఫస్ట్ డిస్ప్లే చేస్తుంటాము. క్లారిటీ ఉండాలి, మనం చెప్పే విధానము, దిద్దేవానికి క్లారిటీ. అదేందా? సో కాబట్టి ఇట్లా ఉంటుంది. బట్ ఇట్లా కూడా రాసుకోవచ్చు అని ఒక వర్డ్ అంటాం మనం ఇక్కడ. కాబట్టి కనీస అవసరాలు చెప్పేది పావర్టీ లైన్ కింద ఎట్లా ఉన్నారు, దగ్గర ఉన్నారా, గ్యాప్ తక్కువ ఉంటుంది, దూరంగా ఉన్నారా, గ్యాప్ ఎక్కువ ఉంటుంది, దాన్ని పీజీ అంటారు. బీదల మధ్య కూడా అసమానత ఉంటుంది, అది చెప్పేది కూడా ఉన్నది, దాన్ని ఎస్పీజీ అంటారు. అదేనా? సో ఆ పీజీ సూత్రం, ఎస్పీ సూత్రం ఒకటే, కానీ స్క్వేర్ అనేది ఉపయోగిస్తాం అంతే, సింపుల్గా. ఓకేనా? ఇట్లాంటివన్నీ చేసేసుకొని పోవాలా. ఓకే, రైట్. నేను రాసేటప్పుడు కొంచెం అది ఎగ్జాంపుల్ వస్తే మీకు ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ పల్లె తర్వాత ఈ పీజీఐ ముందు సూత్రం వస్తుంది, డైరెక్ట్ ఎస్పీజీ బట్టి అట్లా. కారణం ఏంటంటే మేము ఇక్కడ దందను వర్క్ చేస్తున్నాం కాబట్టి, తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు మామూలుగా మీకు గతంలో ఏమన్నా ఎగ్జామ్స్ అవుతున్న వేరు విషయం, దాని దాఖలాలు ఏం లేవు ఇప్పుడు. అందుకోసం చాప్టర్లో మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్ ఎట్లా లాగేస్తారు లాగేస్తున్నాం. అదే దానికోసం మనకు కొంచెం వర్క్ ప్రస్తుతం అవుతున్నది, బట్ టార్గెట్ పెట్టుకున్నాం. అదేనా? సో ఒక 60-70 క్వశ్చన్లు ఫస్ట్ లోపు మొత్తం మీకు ఇవ్వాలని ఒక టార్గెట్ నడుస్తుంది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఏముంటుంది, ఈజీ, ఎందుకంటే అంత సర్వే బేస్లో ఉంటుంది తెలంగాణ కాబట్టి, దాంట్లో ఏముండదు. ఇక థర్డ్ ఒకటే ఉంటుంది, ఒకటే రేంజ్లో ఉంటుంది, ఎన్విరాన్మెంట్, అలా మల్టిపుల్ ఏముంటుంది అక్కడ. ఓకే, కమ్ టు ద పాయింట్. సరే, ఇది పావర్టీ. రైట్. ఇక్కడ కూడా మీకు ప్రాబ్లం లేకుండా కూడా ఇచ్చాను నేను. రైట్. పావర్టీ లైన్ షోస్ మినిమం ఇన్కమ్ నీడెడ్, హెడ్ కౌంట్ రేషియో, పూర్ పీపుల్. పీజీఐ షోస్ డెప్త్, స్క్వేర్ సివియారిటీ అనేది. ఆ మీనింగ్ రాసి సరిపోతుంది.
అంటే దాంతోపాటు మన వైపు ఆయన చూడాలంటే ఏమన్నా అట్రాక్షన్స్ ఉన్నాయా? ఎప్పుడు అట్రాక్షన్స్ మనం చూస్తుండాలి, అట్రాక్షన్స్ అదేదా. కాబట్టి ఇక్కడ మనకు మీరు రాసేటప్పుడు కూడా 2 ఇయర్స్ కానించి యువజన కురుక్షేత్ర తీసుకోండి, రైట్. దాంట్లో మీరు ఒక రోజులు చూసుకుని ఏం ఆర్టికల్స్ ఏమున్నాయి, అవి మనకు ఏ చాప్టర్లో పనిచేస్తాయి నోట్ చేసుకోవాలి. 2 ఇయర్స్ ఫోకస్ మ్యాగజైన్ రావుస్ వాళ్ళది ఉంటుంది, 2 ఇయర్ తీసుకోండి. అది దాంట్లో ఏమైనా ఉన్నాయి, అలా మొత్తం అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకోసం రాసేంత కరెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఇదే కదా, రైట్. సో దీంట్లో ఫైనల్లీ చైన్ ఇండెక్స్, రైట్, చైన్ ఇండెక్స్. సో కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ పావర్టీ కంబైనింగ్ ద హెడ్ కౌంట్ రేషియో, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అండ్ ఇన్క్యూరల్ డిమాండ్ అన్ని కలిపి అతను మనవాడు ఎస్ ఇక్కడ చేయడం జరిగింది, ఓకేనండి. కాబట్టి వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు చైన్ ఇండెక్స్, హెచ్ ఈజ్ ద రైట్ హెడ్ కౌంట్ రేషియో, తర్వాత ఐ ఈజ్ ద పావర్టీ గ్యాప్ ఇండెక్స్, తర్వాత జీ ఈజ్ ద కోఎఫిషియంట్. ఇక్కడ దీన్నే కాంప్రహెన్సివ్ అంటే అన్ని చూపించండి, అక్కడ అన్ని అంశాలు తీసుకొని ఆయన చూపించడం జరిగింది మిస్టర్ చైన్ ఇండెక్స్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే మనం చైన్ ఇండెక్స్ ప్రకారము, అర్థమైందా. సో హెడ్ కౌంట్ రేషియో అందులో పెట్టాడు, గ్యాప్ ఇండెక్స్ కూడా అందులో పెట్టాడు, అసమానత కూడా అందులో చూపించాడు అనే లైన్ రాస్తాం, అంతే. లైన్ రాసేసి ఇట్లా మనం ఇక్కడ సూత్రం వేసేస్తాం అర్థాలు. ఇది జిని ఇండెక్స్ అంటాం, దీన్ని ఏమంటారండి, జిని ఇండెక్స్ అంటాం. చూడండి అక్కడ ఏముంటుందో. జిని ఇండెక్స్ అనేది మనకి ఏంటంటే అసమానం చెప్తుంది. దీన్ని మనం చెప్పిన వాడు మిస్టర్ జిని కొరాడో. ఏం పేరండి, జిని కొరాడో, జిని కొరాడో, ఓకేనా. కాబట్టి సేన్ గారు బీదరిక గ్యాప్ను చూపించారు, తర్వాత అసమానం చూపించారు, అర్థమైందా, ఇట్లా అని చెప్పాడు. ఇక్కడ మనం గతంలో చూసాం, ఇక్కడ అంశంలో ఈ మధ్య నుంచి పోతే అది సమానత్వం. ఇక్కడ వై ఉంటుంది, ఇక్కడ పి ఉంటుంది. వై అంటే ఆదాయము, పి అంటే జనాభా, పాపులేషన్, ఈల్డ్. ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వై పి, ఈ వద్ద ఏమవుతుందంటే ఈజ్ ఈక్వెస్ట్ వై ఈజ్ ఈక్వెస్ట్ పి, అంటే ఈ గ్యాబు సమానంగా ఉంది. కాబట్టి ఎంతమంది ప్రజలలో వాళ్ళకు సమాన ఆదాయం వస్తుంది. ఒకవేళ కనుక రేఖ ఇట్లా పోతే, డాటెడ్ ఇట్లా పోతే అప్పుడు ఏమవుతుందంటే ఇది అసమానత రేఖ అవుతుంది. చూడండి, అసమానత రేఖ. కాబట్టి ఇక్కడ P1, కాబట్టి జనం ఎక్కువ ఉన్నారు, ఆదాయం కాబట్టి కింది పోయింది అసమానత రేఖ. కాబట్టి ఇది సమానత్వ రేఖ, ఇది అసమానత్వ రేఖ, ఓకేనా. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. సో కాబట్టి కాన్సెప్ట్ చూసినట్లయితే దీనికి మనవాడు ఒక ఎస్ సూత్రం ఇచ్చాడు, అది A/A+B అని ఇచ్చాడు, అదేనా, రైట్. ఇప్పుడు ఏ అంటే ఈ ఏరియాను ఏ అంటాం, ఈ ఏరియాను బి అంటాం, ఓకేనా. కాబట్టి ఇది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒక 5, ఓకేనా, 5 ప్లస్ ఓకేనా ఓ 10 అనుకుందాం. ఒక నెంబర్ వస్తుంది, ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. ఎంత వస్తుందండి, 5/15, 1/3, ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ రెండవ దాంట్లో ఈ 5 బదులు ఈ గ్యాప్ ఎక్కువైంది అనుకుందాం, 10/10 ప్లస్ 10 ఈజ్ ఈక్వెస్ట్ 10/20 ఈజ్ ఈక్వెస్ట్ 1/2. చూడండి ఇక్కడ 1/3 కంటే 1/2 పెద్దది, అంటే గ్యాప్ ఎక్కువ ఉంది. ఫస్ట్ దాంట్లో ఎంత గ్యాప్ ఉంది, 5. రెండో దాంట్లో ఎంత గ్యాప్ ఉంది, ఎస్. ఆ గ్యాప్ ఎక్కువ వస్తుంటే ఈ రేఖ ఉంది కదా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ది ఇంత గ్యాప్ ఉంది అనుకుందాం 5. సెకండ్ దాంట్లో రైట్ ఇక్కడ గ్యాప్ కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇక్కడ నేను 5 ఇస్తా, ఇక్కడ నెంబర్ 10 ఇస్తా. కిందిది బి అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. బి ఉంది కదా కాన్స్టాంట్, దానికి నెంబర్ మారాలి. ఒక నెంబర్ ఇస్తే అదే నెంబర్ మీద ఉండాలి. బట్ మార్చేది ఏంటిది, ఇది ఏ మార్చాలి, ఏ అనేది గ్యాప్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చిన నేను 5 ఇచ్చిన, 5. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ 10. అంటే దాని అర్థం ఏంది, గ్యాప్ పెరిగింది. నెంబర్ ఏమైంది ఇక్కడ 1/3 అట్లా. ఇది జిని కొరాడ్ అని చెప్పిండు, జిని కొరాడ్. ఇది మామూలుగా మీకు 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఇట్లా రైట్ పోతా ఉన్న కొలది అసమానత ఎక్కువ ఉన్నట్టు, ఇట్లా 0కి వస్తే అసమానత తక్కువ ఉన్నట్లు. ఇవాళ మీకు
ఈ 0.5 ఇక్కడ ఇది 0.3 వస్తుంది, అంటే తక్కువ. 0.3 అంటే ఇటు వస్తుంది, 0.2 అంటే అడుగుతుంది. పాయింట్ అర్థమైంది అది. సో కాబట్టి అసమానతల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వారు మిస్టర్ జినీ కొరాడో. అది దేని ద్వారా ఆయన లెక్కించిందంటే ఒక రేఖ ద్వారా. అది లోరెన్ జెడ్ కర్వ్. ఎస్, లారెంజ్ వక్రరేఖ. కాబట్టి దీన్ని అతని పేరు లోరెన్ జెడ్ కొరాడో, ఆయన పేరు మీద అట్లా పెట్టేశారు. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి A/A+B. కాబట్టి ఏ అనేది గ్యాప్, బి అనేది ఒక స్థిరాంకం, మారదు అది. అందుకని ఏమి ఇచ్చిన ఇక్కడ 10 ఇచ్చిన, ఇక్కడ కూడా 10 ఇచ్చిన. కానీ ఫస్ట్ ఏమి ఇచ్చినాం, 5 తీసుకున్నాం, 10 తీసుకున్నాం. గ్యాప్ ఏమైంది? ఎక్కువైంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఏం కావాలి? ఎక్కువ రావాలి. ఇక్కడ 1/3 అంటే 33% వరకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? 50% కదా. అది ఎందుకు? గ్యాప్ ఎక్కువైంది కాబట్టి. కాబట్టి మనోడు ఏం చేసిండు? ఒక రేఖ తీసుకున్నాడు, దానికో నంబర్ తీసుకున్నాడు. పైన అర్థమైందా? అట్లా. సో ఈ అసమానత్వను, బీదరిక గ్యాప్ను, ఇవన్నిటిని ఒకటే దానిలో చూపించిండేవారు మిస్టర్ సేన్ ఇండెక్స్. పైన మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి బీదరిక సూచన వారు సేన్ గారు. ఓకేనా? దానికి మనం చూపాం. దాంట్లో అసమానత గురించి చెప్పిండు కాబట్టి అసమానత దేని తీసుకున్నాడు? లోరెంజ్ తీసుకున్నాడు. లోరెంజ్ సూత్రం ఏంటిది? A/A+B. బి అనేది ఒక నెంబర్ ఇచ్చుకో, అది మారద్దు. ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఏ మాత్రం మారుతూ ఉంటుంది. ఎట్లా మారుతుంది? ఈ యొక్క రేఖకు దూరంగా పోతున్న కొలది ఏ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ సెంటర్ నుంచి పోయేది సమానత్వ రేఖ, ఈ కింద ఉన్నది ఏంటిది? అసమానత్వ రేఖ. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. రైట్, ఓకే. కాబట్టి కాన్సెప్ట్లో మనకు ఎప్పుడో గుర్తుపెట్టుకోవాలి, మనం టెక్నికల్గా కొన్ని అంశాలు, రైట్, మీరు మామూలుగా ఈ సూత్రాలు ఇట్లా ఇక్కడ అవపడవు. ఎందుకంటే వాడు తెరువు పోవాలి ఎందుకని చెప్పేసి అవాయిడ్ చేస్తుంటారు. మనం ఏం చేస్తుంటే మనం కూడా ఏమన్నా మాస్టర్జీ ఏం చూపించామట, జస్ట్ సూత్రం వేసేసి ఇట్లా ఉంటుందని నెంబర్ వేసేస్తున్నారు సార్, వాళ్ళకు ఒక ఐడియా కోసం. అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఈ లోరెంజ్ రేఖ కూడా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ ఏం కాకూడదు. రైట్, 2 డబ్బాలు తీసుకుందాము. ఈ 2 డబ్బాల లోపల ఇటు వస్తుంది వై వస్తుంది, ఇటే వస్తుంది పి వస్తుంది, వై వస్తుంది పి వస్తుంది. ఈ మధ్య నుంచి పోయేదాన్ని ఏమంటారు? సమానత్వ రేఖ. చూడండి, ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి చూశాను, ఇక్కడ చూశాను. ఎస్, రెండో దాంట్లో గ్యాప్ ఎక్కువ ఉన్నది. ఎస్, కాబట్టి అంశం ఇక్కడ మీరు బి తీసుకుంటారు, ఇక్కడ నెంబర్ ఒక 10 తీసుకున్నా, ఈడ కూడా 10 తీసుకుంటా. ఓకేనా? ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి 5 ఇస్తా, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి 10 ఇస్తా. కాబట్టి ఇది ఏ అంట, ఇది ఏ అంట, రైట్, ఇది బి అంట. కాబట్టి A/A+B. ఇక్కడ నెంబర్ 5/5+10. ఇక్కడ నెంబర్ 10/+. ఓకేనా? సో ఇక్కడ వచ్చే నెంబర్ 33% లేదా 0.33%. ఇక్కడ వచ్చేది 50%. ఓకే, ఇది ఎక్కువ ఉంది, ఎంత గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉంది గ్యాప్ తక్కువ ఉంది. అట్లా మనకు సూత్రాలు తీసుకుంటూ ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఎప్పుడు మనం రిస్క్ లేకుండా ఎస్ఏ రాద్దాం, నేను రాసిన ఎగ్జామ్ బయటకు వచ్చిన మనం సంతోషపడితే కాదు అది. అదైందా? కాబట్టి ఇలా అందరూ ఎట్లా రాస్తారు ఎస్ఏను, మనం ఎట్లా రాసుకుందాం. మన పైన ఆయన యొక్క నజర్ పడాలంటే మనం ఏం చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో పోవాలి ఇక్కడ. అందుకోసం మీకు ఆ పీజీఎస్ సూత్రం కానీ, ఎస్పీ సూత్రం కానీ, అదైందా? తర్వాత పీజీఎస్ సింపుల్ సూత్రం, పావర్టీ లైన్ మైనస్ ఆ సూత్రం కానీ, ఇది కానీ ఎందుకు చెప్తున్నామంటే ఎస్ఏలో మనకు స్టఫ్ అనేది ఉండాలి. మొదట చెప్పేది అదే. ఒక నెంబర్ వాడుకోవచ్చు, పర్సెంటేజ్ ఏదైనా వాడుకోవాలి, కానీ లైవ్లో ఉండాలి అది. ఓకేనా? అది కాన్సెప్ట్. పాయింట్ అర్థమైందండి? రైట్. ఓకే, ఇక్కడ నేను సెట్ చేస్తాను ఒకసారి. నాకు కొన్ని లెసన్స్ అయిపోతే కూర్చున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు 3 పార్ట్స్ అయిపోవాలంటే మీకంటే టెన్షన్ నాకు ఉంది. అర్థమైందా? రైట్. తర్వాత ఒక లెసన్లో తీసుకొని మనం 2-3 క్వశ్చన్లు ఇచ్చేసి వదిలించుకుంటాడు లేదు పరిస్థితి ఇప్పుడు. ఎందుకోసం అంటే మనం ఎక్కువ నెంబర్స్ ఇచ్చినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2-3 క్వశ్చన్ కలిపి
అడిగినా మనం డంప్ చేయవచ్చు. మెటీరియల్ ఉన్నప్పుడు మనం ఏదో రకం చేసవచ్చు. మెటీరియల్ లేదనుకోండి ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఒక ఒక లెసన్లో మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేది మనం చూస్తున్నాం. ఓకేనండి, రైట్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నెక్స్ట్. దీంతో మనకి ఈ చాప్టర్ పూర్తి అవుతుంది. ఓకేనండి, రైట్. ఓకే, రైట్. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏం తీసుకున్నాం అంటే బీదరికంలో భాగం కాబట్టి తీసుకున్నాం. రైట్, ఓకే. ఆకలి సూచి. ఓకేనండి, రైట్. ఇక్కడ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈజ్ ఎ టూల్ యూజ్ టు మెజర్ ద ట్రాక్ hunger around the world. It helps us understand how serious the hunger situation is in different countries and regions. Currently, India is at 111 rank out of 125. కాబట్టి గ్లోబల్ హంగర్ ఏమండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విషయం లోపల రైట్ ఇవాళ 120 దేశాలు వాళ్ళు తీసుకుంటే మనది 111 సీరియస్ పొజిషన్లో ఉంది. అంటే ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇవాళ దాదాపు ఒక 198 మిలియన్ హెక్టార్ల ఏది గ్రాస్ సోన్ ఏరియా మీ దగ్గర ఉంటుంది. 96 మిలియన్ హెక్టార్ల గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా సాగు భూమి కూడా మీ దేశంలో ఉంటుంది. అర్థమైందా? అదే రకంగా 328 మిలియన్ టన్నుల ఉత్పత్తి మీరు చేస్తున్నట్లు ఇలా చెప్తా ఉన్నారు. దాదాపు ఇలా 4.5 lakhs FPOs ఫుడ్ ప్రైస్ రైట్ ఇది ఫేర్ ప్రైస్ షాప్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరు పీడిఎస్ సిస్టాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. మరి ఇవన్నీ ఉపయోగించినప్పుడు మీరు 111 ర్యాంక్ ఏంది, దాంట్లో మీ పొజిషన్ 28.7 సీరియస్గా ఉండేది. అర్థమైంది అంటే దాని అర్థం ఏంటంటే మీ మేనేజ్మెంట్లో లోపాలు ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే మీరు సరిగా జనాలకి పంచడం లేదనేది అర్థమవుతున్నది. కాబట్టి కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. కాబట్టి ఇంత ఉత్పత్తి చేసి ఇలా కొన్ని ఆహార ఉత్పత్తులు మీరు ర్యాంకులు కలిగి ఉండి ఇలా వ్యవసాయ రంగంలో మీకు నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ కలిగి ఉంటారు. అర్థమైందా? మరి అలాంటప్పుడు మీ పరిస్థితి ఏంది అనేది ఇక్కడ డిస్కషన్. సరే, వెన్ వీ కంపేర్ ఇండియా విత్ నైబర్స్, సమ్ హ్యావ్ బెటర్ స్కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ర్యాంక్డ్ ఎ బిట్ బెటర్, వైల్ శ్రీలంక 60, బంగ్లాదేశ్ 81. అర్థమైందా? జిఎస్యుఎస్ఏ స్కేల్ 0 to 100 మనం చెప్పినాం. కాబట్టి ఇలా పక్క దేశాలు కూడా సరే వాటి జనాభా తక్కువ ఉంది, మనం మామూలుగా వాటితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాస్తారు వాళ్ళు అట్లా చిన్న దేశాలు కాబట్టి కానీ భారతదేశంలో మాత్రం మనం కొంచెం పొరపాటు చేస్తున్నాం అనే విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది చూసుకోవాలా. ఓకే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కదా, పైకి పోవాలన్నా ఇదే కదా, ఇక్కడ వస్తుంది. రైట్, ఓకే. సో ఇక్కడ మనకు తీసుకున్న దాంట్లో అండర్ నరిష్మెంట్, పోషక లోపాలు, ద మేజర్స్ % of people who do not get enough calories to stay healthy. కాబట్టి ఇది ఒకటి తీసుకుంటున్నారు. 4 చైల్డ్ స్టంటింగ్, దిస్ లుక్స్ అట్ ద ప్రపోర్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 who are too short of their age. వాళ్ళ వయసు తగ్గట్టు వాళ్ళు ఎత్తు లేకపోవడం స్టంటింగ్ అంటాం. ఎత్తు సమస్య స్టంటింగ్ ప్రాబ్లం. తర్వాత వేస్టింగ్, % చిల్డ్రన్ అండర్ 5 who are too thin, బక్కగా లీన్గా ఉండవు వాళ్ళ హైట్లో. ఆ డెఫినేషన్స్ మనం చూసుకోవాలి. స్టంటింగ్లో హైట్ తగినటువంటి లావు లేకపోవడం. అది స్టంటింగ్లో ఏమున్నదండి, స్టంటింగ్లో అండర్ 5 who are too short, ఏజ్ తగ్గట్టు ఎత్తు లేకపోవడం. ఏజ్ తగిన ఎత్తు లేకపోతే స్టంటింగ్. వేస్టింగ్ అంటే ఏంటండి, హైట్ తగ్గట్టు బరువు లేకపోవడం. దీన్ని చైల్డ్ మోర్టాలిటీ,
అర్థమైందా? ఫస్ట్ బర్త్డే లోపు చనిపోయేవాళ్ళు. ఈ 4 అంశాలు తీసుకున్నారు. కాబట్టి కాన్సెప్ట్లో మనం ఇలా చూసేటప్పుడు ఏం చేస్తామంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 4 అంశాలు తీసుకుంటారు. ఒకటి అండర్ నరిష్మెంట్, పోషక లోపం. తర్వాత రెండవది స్టంటింగ్. స్టంటింగ్ అంటే పొడవు కదా, అంతే కదా, రైట్? స్టంటింగ్ ఏమైందండి? షార్ట్, పొడవు సమస్య, ఓకేనా? తర్వాత వేస్టింగ్ అంటే ఏంటండి? థిన్, బరువు సమస్య. నెక్స్ట్ మోర్టాలిటీ, మరణాలు. ఈ 4 తీసుకుంటారు. దీన్ని బట్టి వాళ్ళు లెక్క చేస్తుంటారు. కాబట్టి ఈ మేజర్గా 4 అంశాలు ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రైట్, అండర్ న్యూట్రిషన్, న్యూట్రిషన్. తర్వాత వచ్చేసి ఇలా చైల్డ్ స్టంటింగ్. తర్వాత నెక్స్ట్ వేస్టింగ్. తర్వాత మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, రైట్? అది ఒక 1 year లోపు చనిపోయేవారును, రైట్? ఓకేనండి, రైట్. ఇప్పుడు దీన్ని మనకు స్కోర్ తీసుకున్నారు వాళ్ళు. స్కోర్ విషయంలో ఎట్లా చూద్దాం. మన స్కోర్ ఎంత అండి? 28.7. చూడండి, ఇక్కడ ఆ నెంబర్ నేను అనగానే చెప్తున్నారు, ఎందుకంటే 3-4 సార్లు మనం అన్నాం కాబట్టి వస్తుంది. అర్థమైందా? సో ఎందుకు రిపీట్ చేస్తున్నాం మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి ఒకటి అడుగుతుంటాం. రీజన్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఆ నెంబర్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే రిపీట్ చేయడం వల్ల. కాబట్టి 0 నుంచి 1 ఇక్కడ. కాబట్టి ఇటు పైకి పోతున్న కొలది సీరియస్, అర్థమైందా? ఇటు పోతున్న కొలది నో ఇంటెన్సిటీ, ఇట్లా, ఓకేనా, రైట్? కాబట్టి ఇక్కడ 0 నుంచి 9.9 లోపు ఉంటుంది అనేది, ఓకే, లో అంటే తక్కువ. తర్వాత 9.10 నుంచి 19.9 నెంబర్ ఉంటే మోడరేట్ ఏంటండి? మామూలు, ఓకేనా? తర్వాత 20 నుంచి 34.9 ఉంటే ఇది సీరియస్. మనం ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం. ఇక్కడ 28.7 ఇట్లా. 4 అంశాలను బట్టి వాళ్ళు స్కోర్ను తీస్తుంటారు. ఇకపోతే 35 నుంచి ఎంతండి? 49.9 ఉంటే అలారమింగ్, గంట కొట్టినట్టు, ఓకేనా? ఇక 50 పైన ఉంటేదండి ఎక్స్ట్రీమ్లీ అలారమింగ్, ఇట్లా తీస్తారు వాళ్ళు. దీంట్లో మనకు ఇండియా వచ్చేసి ఎక్కడ ఉంది? సీరియస్లో ఉన్నది. కాబట్టి మీరు ఇలా ఇంతగానం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా 45% కార్మికులు అక్కడ ఉన్నారు. 328 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నారు. తర్వాత వ్యవసాయ ఎగుమతులు, నికర ఎగుమతులు కలిగి ఉన్నాము. ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 111 నెంబర్ ఏంది, ఆ సీరియస్నెస్ ఏంది అనేది చూస్తున్నాం. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్లో సమస్యలు ఉన్నాయనే విషయం ఇంకా ఉన్నది. కాబట్టి హంగర్తో చాలా న్యూసెన్స్ ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇక్కడ చూడండి, ఇండియాస్ జిహెచ్ఐ ఎంత ఉన్నదండి? 28.7, విచ్ ఫాల్స్ ఇన్ టు ద సీరియస్ కేటగిరీ, స్పెషల్ ఇన్ ఇండియా. అది కాన్సెప్ట్. అండర్ నరిష్మెంట్ ఇలా 16.6% ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఎంతమంది ఉన్నారండి? పోషక లోపంతో ఉన్న వాళ్ళు ఎంత? రైట్. తర్వాత వేస్టింగ్, సో బరువు తక్కువ, 18.7. అండర్ 5 మోర్టాలిటీ 3.5%. అంటే మనకు కొంత ఉన్న కాడ నెంబరింగ్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకు విషయం తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ బాగా వచ్చింది కాబట్టి ఏ డౌట్ వచ్చినా కానీ గూగుల్లో కొట్టేసి ఆ నెంబర్ ప్రజెంట్లీ మాల్ న్యూట్రిషన్ సబ్జెక్టెడ్ పీపుల్ అంటే వచ్చేస్తుంది ఆ నెంబర్. అట్లా ఇక్కడ మ్యాక్సిమం మనం అట్లా ప్రయత్నం చేస్తుండాలి. కంట్రీస్ లైక్ బెలారస్, బోస్నియా, హెర్జగోవినా, చిలీ, చైనా ఆర్ గుడ్ ఫర్ ఫార్మర్స్. మన పక్క దేశం చైనా గుడ్ ఫర్ ఫార్మర్. అర్థమైందా? రైట్. సో మనం అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇలా విచిత్రంగా చూస్తే భారతదేశ సాగు భూమిలో తక్కువ సాగు భూమి చైనాకు ఉన్నది, కానీ వాళ్ళు ఉత్పత్తి మనంతా 2 చేస్తున్నారు. దాదాపు 750 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళు. మన 328 అయితే ఏరియాను తక్కువ, ఉత్పత్తి ఎక్కువ. దానికి రీజన్ ఏంటంటే ప్రొడక్టివిటీ ఎక్కువ, ఉత్పాదకత ఎక్కువ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు
ఆడ కేర్ తీసుకుంటున్నాను. అర్థమైంది, ఆ విషయం అది చేసుకోవాలి. కాబట్టి ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ లోపల చైనా కూడా ఉంది, ఆ విషయం తెలుసుకోవాలి. సరే, ఈ బెలారస్, బోస్నియా, హెర్జగోవినా యూరోప్ దేశాలు ఇవి, కాబట్టి చాలా నో ప్రాబ్లం. చిలీ ఇలా సౌత్ అమెరికా, రైట్, ఓకేనా, రైట్. అట్లా మనకు కొంచెం అవగాహన అనేది ఎస్, రైట్. లాస్ట్ GHA meaning they have very low hunger levels. On the other hand, countries such as Yemen, Madagascar, Central Republic, బాటంలు ఉన్నాయి, అవి బాటంలు ఉన్నాయి కదా, ఫేసింగ్ సివియర్ హంగర్ ఇష్యూస్. ద గ్లోబల్ యావరేజ్ హంగర్ స్కోర్ 18.3. అదే 2020లో 18.3% జనాలు గ్లోబల్ హంగర్లో ఉన్నారు. 18.3%. రిఫ్లెక్టింగ్ ఓవరాల్ స్టేట్ ఆఫ్ హంగర్ అరౌండ్ ద వరల్డ్. ఈ 18.3 అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇండియన్ స్కోరు 28.7, వరల్డ్ స్కోరు 18.3. కొన్ని దేశాలు, బెలారస్ దేశాలు కొన్ని వాటి బాగున్నాయి, పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది, ఓకేనా. ఇట్లా మనకు కొంత అవగాహన అనేది, అంటే ఇలా ఇది చూసిన తర్వాత రైట్, మీరు మామూలుగా ఏం చేస్తారు అంటే రైట్, ఇక్కడ ఎస్ గ్లోబల్ హంగర్ ఎస్ ఇండెక్స్, ఓకేనా, యూపీఎస్సి అంటే ఓ 10 వెబ్సైట్లు వస్తాయి ఇలా. ఈ వెబ్సైట్ అయిన తర్వాత ఇది నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది, ఒక పాయింట్ ఎక్స్ట్రానో తక్కువనో వస్తుంది. మళ్ళీ ఇట్లా మీరు ఇక్కడ 5-6 అయ్యేసరికి వచ్చేస్తుంది మొత్తం. అంటే వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు రాస్తుంటారు, అదైనా ఒక 5-6 వెబ్సైట్ మీరు చూడండి, కంఫర్ట్ ఉంటుంది వ్యవస్థ అట్లా. కానీ మీరు యూపీఎస్సీ అని కొట్టాలి, పక్కకు కొడితే ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు పోటీ పడి రాస్తూ ఉంటారు, అది మనకు అడ్వాంటేజ్. కాకపోతే ఒక డెలివరీ ఇంకో డెలివరీ డిఫరెంట్గా ఉంటుంది, బట్ మ్యాటర్ మాత్రం సేమ్ ఉంటుంది, అదైనా. ఫస్ట్ చూడగానే కొత్తగా, రెండు చూడగానే రిపీట్, లాస్ట్ 10 వెబ్సైట్ పోతే ఇంక ఏముండదు అందులో. ఇది టెక్నిక్, ఇది ముందు చెప్పాను మీకు ఇదివరకు, ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రిప్యుటేషన్ ద్వారా వస్తుంది, అదేనండి. ఇప్పుడు బయట చెరస్ కలిసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఎట్లా నెంబర్ ఏందంటే కానీ మీరు సీరియస్ 28 పాయింట్స్ అని ఆవేశంగా చెప్తారు, ఎందుకంటే వినున్నావు కదా, వీళ్ళు లేకపోతే అనుకోండి పిచ్చలేస్తుంది, సీరియస్ ఏంది, నెంబర్ గుర్తుపెడతారని ఎట్లా పడితే కంటికి అది అట్లా వస్తారండి, రైట్. కమ్ టు ద పాయింట్. సరే, అయిపోయినాయి, ఓకే. పైన వస్తే మన వాళ్ళు పెట్టలే, టైం ఎంత అయింది? అదే 10 క్వశ్చన్లు ఇచ్చాను నేను అన్ఎంప్లాయ్మెంట్లో, ప్లస్ దాని తర్వాత మనీ ఇచ్చారు మనకు, మనీ ఉంది. తర్వాత బ్యాంకులో చాలా క్వశ్చన్స్ వస్తాయి, వెరీ ఇంట్రెస్టింగ్, అది ప్రాబ్లం కాదు అది, ఓకే, రైట్. విష్ణు పెట్టారా లేదా వెళ్ళిపోదాం. ఇవి నేను మొత్తం చూసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. కరెక్షన్స్ అదొకటి, ఇంగ్లీష్లో కరెక్షన్స్ ఏం లేవు, ఆ టేబుల్ ఒకటి కొన్ని పడలేదు. తర్వాత తెలుగులో కొన్ని కరెక్షన్స్ ఎందుకు నేను చేయట్లేదు, టైం లేక చేస్తున్న వాళ్ళు, ఒకసారి పిలవండి. అయిపోతేనో ఇంక పెట్టలేదంటే వెళ్దాం, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అవి అప్పటికి ఆయనే నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్.